హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలో మాత్రమే నేతల నుండి అసమ్మతి సెగ ఎదురైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూర్చడమే కాకుండా బీఆర్ఎస్ అలాగే బీజేపీ నుండి కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు కొందరు నేతలకు ఇబ్బందిగా మారినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ గారు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసిందే. తనకు సమాచారం ఇవ్వకుండా అలాగే జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే సంజయ్ కుమార్ ని ఎలా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు, ఆయన పార్టీలో చేరిన విషయం నాకు తెలియదు. పొద్దున్నే పేపర్ చదువుతుంటే ఆ పేపర్లో చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు బాధపడడం జరిగింది. అయితే నాకు చెప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను, కార్యకర్తలు నాయకులు నా కోసం ఎంతగానో పనిచేశారు, మాకు సమాచారం ఇవ్వకుండా ఎలా చేర్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక నేనుండే ఏం లాభం, నన్ను పట్టించుకోకుంటే నేను పార్టీలో ఉండే ఏం లాభం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కొంచెం మలిగినట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ 2014లో గెలిచినప్పుడు 18లో గెలిచినప్పుడు ముందు 2014లో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసి ఎమ్మెల్యేలనంతా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అయితే 2019లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే దెబ్బకు దెబ్బ తీసి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి రాజకీయాలకు తెరలేపిందో అలాంటి రాజకీయాల ద్వారానే బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ని బొంద పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నంగా ఆ పార్టీలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతారో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అర్థం కాక తలలు పట్టుకోవాలనే లక్ష్యంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. కానీ ఎట్టకేలకు సంజయ్ కుమార్ ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయనను ఇప్పటికే మంత్రి శ్రీధర్ రెడ్డి స్వయంగా కలిసి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఎలాంటి రాజీనామా చేయకుండా ఆయన ఆవేశాన్ని కోపాన్ని తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇక జీవన్ రెడ్డికి మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా అలాగే పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచన నుండి జీవన్ రెడ్డిని డైవర్ట్ చేసే విధంగా ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం నుండి జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి ఏమైనా ఆయన బుజ్జగింపే ప్రయత్నం చేశారా, లేక డిప్యూటీ సీఎం జీవన్ రెడ్డి గారితో మాట్లాడి ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసి ఎలాంటి ఇష్యూ లేకుండా సంజయ్ కుమార్ అలాగే జీవన్ రెడ్డి కలిపే ప్రయత్నం చేశారా చూడాలి.